హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఎప్పుడు బియ్యం పిండితోనే కాకుండా బొంబాయి రవ్వతో ఎండ లేకుండానే నీడలోనే చేసుకునే అప్పడాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. అప్పడాలు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో 10 గ్లాసుల నీళ్లు బాండీలో పోసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని 4-5 ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని మూత మూసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న వీటిని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా పోస్తూ అంతా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా పోస్తూ మాత్రమే కలుపుకోండి. 2-3 నిమిషాలు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చల్లారిన తర్వాత మరి కాస్త గట్టి పడుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత వెడల్పాటి కాటన్ క్లాత్ని తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న దీన్ని గరిటె సహాయంతో కొద్ది కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు బట్ట మీద ఇలా రౌండ్గా పోసుకోండి. గరిటెతో కొద్దిగా స్ప్రెడ్ చెయ్యండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా పోసుకోండి. మరీ దగ్గరగా పోసుకోవద్దు, కొద్దిగా దూరంగానే పోసుకోండి. ఇలా పోసుకున్న వీటన్నింటిని నీడలోనే ఆరబెట్టుకోండి. ఇవి బాగా ఎండిన తర్వాత వీటిని ఎలా తీద్దామో చూద్దాం. బట్టని ఇలా తిప్పి వేసుకొని నీళ్లు కొద్దిగా చిలకరించండి. వీడియోలో చూపిస్తున్నట్లు నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని ఇలా తీయండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా తీసుకోండి. ఇలా తీసుకున్న వీటన్నింటిని ప్లేట్లో పెట్టుకోండి. మరొక రోజు బాగా ఎండిన తర్వాత వీటిని 8 డబ్బాలు స్టోర్ చేసుకోండి. సంవత్సరం పాటైనా నిల్వ ఉంటాయి. రవ్వతో చేసుకునే అప్పడాలైనా ఎంత పల్చగా ఎంత బాగా వచ్చాయో చూడండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత బాగా ఎండిన ఈ అప్పడాలను ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ బొంబాయి రవ్వ అప్పడాలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.